వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ పకోడీ చేసుకుందాము. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసి దాన్ని బాగా చికెన్లో పిండుకోవాలి. పసుపు, తర్వాత ఉప్పు టేస్ట్కి తగినంత చూసుకొని వేయండి. కారం నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మా స్పూన్ చాలా చిన్నది కాబట్టి ఒక 1 స్పూన్ అనమాట క్వాంటిటీ. ఒక 3 స్పూన్స్ ఏమో పెరిగేసుకోండి. కొంచెము ఆ సోర్నెస్ అనేది వస్తుందన్నమాట నిమ్మకాయ అండ్ పెరుగుంటే. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం బియ్యపిండి వేసి బైండింగ్ కోసం ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసాను. దాని తర్వాత బేసన్ అంటే శనగపిండి ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇప్పుడు దీన్ని క్రిస్పీగా వస్తాయి అన్నమాట. రైస్ అండ్ శనగ పిండి నుంచి కలుపుకోవడం వల్ల. దీంట్లోనే చికెన్ మసాలా, నేను సూర్య అనే కంపెనీ చికెన్ మసాలాని యూస్ చేశాను. అది 1 స్పూన్ సరిపోతుంది. ఈ కాశ్మీరీ మిర్చి అనేది ఇంకా కలర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ కాశ్మీరీ మిర్చి అంత కారంగా ఏమి ఉండదన్నమాట, కానీ కలర్ మంచిగా వస్తుంది, రెడ్ కలర్. ఇప్పుడు ఫుడ్ కలర్స్ అన్నీ మంచివి కాదు కదా. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కోసం పెట్టేద్దాం అన్నమాట. ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మ్యారినేట్ చేసి ఇప్పుడు పెట్టేద్దాం. ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో హాట్ అవుతుందన్నమాట. ఆయిల్ హాట్ అయిన తర్వాత ఈ మ్యారినేటెడ్ చికెన్ని 1 by 1 పీసెస్ వేస్తూ ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన పీసెస్ని ఒక బౌల్లో తీసేసుకుందాం సపరేట్గా. అంతే, చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వింగ్కి చికెన్ పకోడీ రెడీ.